పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇదియే ధర్మము అంటే న్యాయం. అంటే పిల్లలారా అంటే ఇప్పుడు జాసు మాత్రం కాదు, ఎదిగిన మనం కూడా మన తల్లిదండ్రులు ఉంటే మనం కూడా పిల్లలే. ఇప్పుడు వాళ్ళకి ప్రతి పిల్లలు కూడా తన యొక్క తల్లిదండ్రులు ఉన్నట్లయితే ఆ తల్లిదండ్రుల పట్ల విధేయత చూపే వాళ్ళగా మనం ఉండాలి. పిల్లలారా అంటే చిన్నపిల్లలు మాత్రం కాదు, మనం ఎంతదా పెద్దవాళ్ళు అయినా కూడా మన కన్న తల్లిదండ్రులకు మనం పిల్లలమే. అందువల్ల విధేయులు అంటే లోబడి ఉండాలి అనేది చెప్పబడుతుంది. ఎందుకు వాళ్ళు లోబడి ఉండాలి? లోబడి ఉంటే వాళ్ళు కలిగే మేలు ఏమి? పిల్లలకు నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆ పిల్లలకు భవిష్యత్తులో మేలు కలగాలి అంటే ఆ ప్రతి పిల్లలు కూడా తన యొక్క కన్న తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు. అంటే దేవుడు ఎన్ని సంవత్సరము వారు వాళ్ళకి ఇచ్చున్నాడో, కీర్తనలు మనం 91 చూసినట్లయితే 70 సంవత్సరములు బలం ఎక్కువైతే 80 సంవత్సరములు అంత పైన కూడా ఉంటే ఒకవేళ దేవుడు ఆయుష్ ఇచ్చుంటే మనం ఏమి చెప్పగలం. అటువంటి దీర్ఘ ఆయుస్సు మనము ఇప్పుడు జాయస్సు పొందుకోవాలంటే జాసు తన యొక్క జీవితంలో తల్లిదండ్రులకు లోబడి విధేయత చూపి సన్మానించే బిడ్డగా ఉన్నట్లయితే ఆ యొక్క బిడ్డ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. అంటే నిర్గమ కాండంలో 20వ అధ్యాయంలో దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు 20:12 వాక్యంలో వాగ్దానం చేశాడు. అటువంటి ఆ దీర్ఘ ఆయుస్సును ప్రతి పిల్లలు కూడా పొందుకోవాలంటే కన్న తల్లిదండ్రుల పట్ల లోబడే వాళ్ళుగా, సన్మానించే వాళ్ళుగా తన యొక్క జీవితంలో బిడ్డలు ఉండాలి. తల్లిదండ్రులు అయితే మనము ఎలా వారి యొక్క జీవితంలో మనం దేవుని వాక్యములో పెంచాలని చూసినట్లయితే 4వ వాక్యంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. మనం శిక్షించేటప్పుడు మన ఇష్టానుసారంగా ఏదో ఒక మాటలు చెప్పి లోకపరంగా మనం శిక్షించినట్లయితే ఆ బిడ్డకు ఏమవుతుందంటే కోపము కలుగుతుంది. మనం శిక్షించే విధానము కూడా దేవుని యొక్క మాటల ద్వారా ఆ బిడ్డలను శిక్షించవలసిన బాధ్యత కన్న తల్లిదండ్రులకు. మనం చెప్పకూడని మాటలు బిడ్డకు చెప్పినట్లయితే, తిట్టినట్లయితే, ఏదో ఒక బూతి మాటలు, అప్పుడు ఆ బిడ్డ ఎదిగి ఉన్నట్లయితే, మంచి చెడు ఎరిగే జ్ఞానం వచ్చినట్లయితే కోపపడతాడు. ఎంతదా తండ్రిగా తల్లిగా ఉన్నా కూడా మన మాటలు సరిలేదు, మనం తిట్టే విధానం, మనం శిక్షించే విధానం సరిలేదంటే బిడ్డకు కోపం వస్తుంది. ఆ కోపం వలన దోషము కలుగుతుంది. ఎంతదా తల్లిదండ్రులైనా కూడా. ఇప్పుడు శిక్షించే విధానము కూడా దేవుని యొక్క మాటలను అనుసరి